హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ మజ్జిగ చారు. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోగలిగే మజ్జిగ చారు ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పెరుగును తీసుకున్నాను. ఇలా ఒక గ్రేటర్ తోటి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని నీళ్ళను వేసుకోవాలి. ఇలా బాగా పలచగా కాకుండా ఈ రకంగా ఉండేటట్టు చేసి పెట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఈ వేసవి కాలంలో ఇలా చేసి పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో పెరుగు ఉంటే ఇలా ఈజీగా ఒక 5 నిమిషాలలో ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.